మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఎందుకని ఏఎస్ఎఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారు? లేదు, మనకి ఇంత ఇన్వెస్ట్మెంట్, మనకి ఇంత రిస్క్ అవసరమా ఇది అనేది దేవర్ లైక్ మెనీ థింగ్స్ లైఫ్లో నేను అడగను రా ఏది, ఇది మాత్రం చెయ్యి. హీ హెల్ప్ మీ విత్ సో మెనీ వేస్, బట్ ఇది మాత్రం చెయ్యి, ఇంకోసారి ఇంకేది అడగను నిన్ను అని ఏమవుతుంది. ఓకే, కాకపోతే మళ్ళీ ఇంకోటి వేసుకుంటాడు, ఏం కాదు వాడిని చేయనియండి, వాడిని ఆపకండి అని చెప్పని అమ్మ అంటారు. హైదరాబాద్ ఫుడ్ అనేది క్వాలిటీ వైజ్గా లాస్ట్ ర్యాంక్లో ఉంది అని, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక రెస్టారెంట్ది తప్పు అనను, ఒక రెస్టారెంట్ అది కరెక్ట్ అని చెప్పాను. తెలుసో తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర ద మ్యాక్సిమం ఎవ్రీ రెస్టారెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని. ఎవరంత ఈజీగా ఇవాళ రేపు ఏ రెస్టారెంట్ ఓనర్ కూడా అంత కేర్లెస్గా లేరు. కాకపోతే ఏంటని చెప్పానంటే ఒక్క దగ్గర అది అవుతుంది అని చెప్పానంటే అది తెలంగాణలో ఈ స్టార్ట్ చేసిన మీ బ్రాండ్ని ఇక్కడ నుంచి గ్లోబల్గా తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా తీసుకెళ్ళి మన హైదరాబాద్ ఫుడ్ కల్చర్ ఏంటి అనేది అక్కడ కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఏమైనా ఉందో, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? యూఎస్లో, ఆస్ట్రేలియాలో, యూఏఈలో వేర్ ఇన్ టాక్స్. అక్కడ ఎవ్రీ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆర్ లీగల్ ఎడ్స్ ఆర్ సిఎస్ ఇస్ వర్కింగ్ ఆన్. ఇక్కడ మనము టేస్ట్ మెయింటైన్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో ఇలాంటి ఛాలెంజింగ్ ఇండస్ట్రీలో మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు? వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్లో తింటే మాకు ఏమవుతుందో అని చెప్పనేసరి ఒక భయంతో వచ్చినారంట. భయంతో వచ్చి మన దగ్గర లంచ్ చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు వాళ్ళ కిడ్స్ని కూడా పంపించారు, ఇక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పాను. మన అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే ఐ ఫీల్ లైక్ yes, I am in the market. వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఈరోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఈరోజు ఒక చాలా మంచి చైన్ అనేది డెవలప్ చేశారు రెస్టారెంట్ ఇండస్ట్రీలో. సో ఎలా రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్ని ఆయన ఫేస్ చేశారు, ఎందుకని ఈ ఒక బిజినెస్ని చూస్ చేసుకున్నారు, ఆయన ద్వారానే ఆయనతో మనం మాట్లాడి తెలుసుకుందాము. సో ఈరోజు మనతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కో ఫౌండర్ ఆఫ్ ఏఎస్ఎఫ్ ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్. హాయ్ రేవంత్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, ఆల్ గుడ్, బాగున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏఎస్ఎఫ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేసేవారంటే? I went to constructions అండి. ఓకే, బిఫోర్ I started with the restaurant business, I went to construction. సో కన్స్ట్రక్షన్ అంటే పూర్తిగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేసేవారు లేదంటే? అపార్ట్మెంట్స్, స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తాను. ఓకే, I went to purely into real estate background. ఓకే, అండ్ బేసిక్గా పుట్టి పెరిగింది హైదరాబాదేనా సార్? లేదండి, నేను పుట్టింది హుజూర్నగర్లో. ఓకే, మన ఇప్పుడు సూర్యాపేట అయింది, అక్కడ పుట్టాను. పెరగటం స్కూలింగ్ మొత్తం అయింది కోదాడలో. ఓకే, అక్కడి నుంచి తర్వాత షిఫ్టెడ్ టు హైదరాబాద్. అక్కడి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాము. ఎందుకని ఏఎస్ఎఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారు? ఇట్స్ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, నాకు అభిలాష్కి. వెన్ వీఆర్ ఇన్ కాలేజ్ ఇట్ సెల్ఫ్ లైక్ వీ యూస్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. వీ డిడ్ అవర్ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో వీ వర్క్ ఫర్ ఫ్యూ రిటైల్ మార్కెట్స్. అది అయిన తర్వాత వీ థాట్ లైక్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ద థింగ్. తర్వాత నేను అభి కంటిన్యూడ్ విత్ హిస్ జాబ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. నేను కొంచెం ఎంబీఏకి వెళ్ళేసి వచ్చిన తర్వాత వీ థాట్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఆఫ్. ఇది ఏ సంవత్సరంలో సార్? 2014 అండి. ఓకే, 2014లో వీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ అంతా ప్రాపర్గా సెట్ చేసుకున్నాము. బట్ అప్పుడు క్యాపిటల్ వైజ్గా అన్నీ మనకి చాలా హడిల్స్ ఉంటాయి కదా. అప్పుడు ఇట్ యూస్ టు కాస్ట్ వాజ్ అరౌండ్ లైక్ 1.8 CR ఒక అవుట్లెట్ ఒక రెస్టారెంట్ పెట్టడానికి. అండ్ వీఆర్ ఆర్ నాలెడ్జ్ అండ్ వీఆర్ క్యాపబుల్ టు హ్యాండిల్ విత్ ఓన్లీ వన్. బట్ మల్టిపుల్ పీపుల్స్తోని ఇన్వెస్ట్ తీసుకొని చేయటము అనేది వీ ఫెల్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. లెట్స్ టేక్ సమ్ బ్రేక్, విల్ కంటిన్యూ విత్ అవర్ ప్రొఫెషన్స్. అయిన తర్వాత మనం చేద్దాము అని చెప్పనేసి దెన్ ఇమీడియట్లీ I started my way into construction. Abhi used to work with the brands. Continue అయ్యాం. ఓకే, తర్వాత దేర్ వాజ్ నైట్ మేర్ కాల్ ఒక రోజు. అంటే వీ యూస్ టు టాక్ ఫ్రీక్వెంట్లీ అండ్ గ్యాదర్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్తో అని. బట్ ఒకరోజు లైక్ దిస్ ద థింగ్ వాట్ ఐమ్ సపోజ్ టు డూ, వాట్ ఈస్ ద ప్లాన్. సరే కలుద్దాం ఒకసారి అని చెప్పాను సార్. ఎక్కడ ఏమనుకుంటున్నావు ఏంటి? సేమ్ అదేరా ఇది అనుకుంటున్నాం. ఓకే డన్
లెట్స్ లుక్ ఇన్ టు ద ప్రాపర్టీస్, క్లోజ్ మనమే చేసేసుకుందాం, సేమ్ ఓల్డ్ స్కూల్, లెట్స్ గో విత్ ఇట్ అని చెప్పాను. ఓకే, విచ్ ఇయర్ వాజ్ దిస్ సార్? రీసెంట్గానే 2 years బ్యాక్. ఓకే. అనేసి అండ్ ఇమీడియట్గా ప్రాపర్టీస్, ఆల్రెడీ హీ వాజ్ లుకింగ్ ఇన్ టు ప్రాపర్టీస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. చూసిన తర్వాత చెప్పాను, ఓకే ఇది మన టైం, లెట్స్ గో విత్ ఇట్, వీ డోంట్ లుక్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. మనం చేసుకుందాం ఇప్పుడు, ఇట్స్ నాట్ బ్యాడ్, మనం బాగానే ఉన్నాం ప్రస్తుతానికి, విల్ టేక్ ఏ కాల్ అని చెప్పనేసి అనుకున్నాం. సో ఇన్వెస్ట్ మీరు సొంతంగానే సోర్స్ చేసుకున్నారు? సొంతంగా సోర్స్ చేసుకున్నాం. సో అప్పుడు 2014లోనే 1.8 CR అంటే ఇప్పుడు 2 years బ్యాక్ మీకు ఒక మంచి అమౌంట్ అయ్యి ఉంటుంది. లైక్ 3.84 అయిందండి ఈచ్ అవుట్లెట్. సో అప్రాక్స్ 4 crores అనుకున్నా కానీ అంత పెద్ద అమౌంట్ పెట్టాలి అంటే ఆ పెట్టేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది సార్? అంటే యూనో ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఏంటి పరిస్థితి అని. అంటే దీంట్లో ఇది మేము నేను అవి కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో కన్నా the other my own brother Nitin and Kiran, Abhi cousin, they both were there. ఓకే ఇది అన్న లేదు, మనకి ఇంత ఇన్వెస్ట్మెంట్, మనకి ఇంత రిస్క్ అవసరమా ఇది అని, దే వర్ లైక్ మెనీ థింగ్స్ ఇన్ ప్లేస్. బట్ చెప్పాను ఇక కిరణ్కి అన్నకి అని చెప్పంటే నేను చెప్పలేను డైరెక్ట్గా. బట్ ఒక పాయింట్లో అన్న లేదు నా మాట వినండి ప్లీజ్ ఉండండి అని చెప్పనేసి ఐ మేడ్ హిమ్, అండ్ అన్న వాజ్ ఇంట్రెస్టెడ్ విత్ దాట్. అండ్ నా బ్రదర్కి వచ్చేసి లైఫ్లో నిన్ను అడగను రా ఏది, ఇది మాత్రం చెయ్యి, he helped me with so many ways, బట్ ఇది మాత్రం చెయ్యి, ఇంకోసారి ఇంకేది అడగను నిన్ను అని చెప్పా. దెన్ ఐ సెడ్ లైక్ ఓకే ఫైన్. అండ్ స్టార్ట్ అయిన తర్వాత అబౌట్ టు స్టార్ట్ ద రెస్టారెంట్, ఇంకొక 10 daysలో లాంచ్ చేస్తున్నాము మార్కెట్లోకి అనుకున్నప్పుడు ఈ స్టోన్ హిట్ అవుతుందా లేదా, ఇట్స్ వన్ థింగ్ వాజ్ దేర్ ఇన్ ఎవ్రీవన్స్ మైండ్. బట్ అభి అండ్ మై సెల్ఫ్ వాజ్ లైక్ స్ట్రాంగ్. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద మనీ పార్ట్ ఇన్వాల్వ్ ఉంది అని చెప్పారంటే వీ యూస్ టు స్లీప్ ఎట్ 4 o'clock 5 o'clock ఇన్ ద మార్నింగ్స్. అప్పుడు ఆ టైంలో అన్న నాకు కాల్ చేసేది, ఏంద్ర ఇంకా పడుకోలేదా? ఆహా లేదు. నువ్వు కూడా పడుకోలేదా? లేదు. ఎందుకు? వాట్ గోస్ లైక్ హీజ్ ఇన్ టు ఐటీ బ్యాక్గ్రౌండ్, నేనేదో కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, వీ ఇట్స్ ఆల్ టుగెదర్. ఈ ఫుడ్ ప్యాషన్ ఇది ఉంది కానీ డోంట్ నో హౌ ఇట్ గోస్. మార్కెట్లో వీ హ్యావ్ సంథింగ్ ఇన్ ప్లేస్ కదా, ఆల్రెడీ ఉన్న సేఫ్ సైడ్ని కాదు అని చెప్పనేది వెళ్తున్నాము అంటే వీ హ్యావ్ టు క్రాస్ ద లైన్, అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళే చేయాలి. ఆ బాక్స్లో వీ వరీడ్ ఫర్ ఏ మంత్ ఆఫ్ 15 days, మంత్ 45 days వరకు ఆ వరీ ఉండే. కానీ వన్స్ వీ లాంచ్డ్ ఇట్, అభి నెవర్ మేడ్ అస్ టు ఫీల్ విత్ దాట్ వే. ఓకే, అసలు ఇట్ వాజ్ లైక్ గాన్ టు ద మార్కెట్ సో ఈజీలీ అండ్ పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ ద వే వీ మెయింటైన్ విత్ ద క్వాలిటీ. దాంట్లో ఇంకా మాకు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండే. సో మొత్తానికి మీరు స్టార్ట్ చేసే టైంలో మీ పేరెంట్స్ వైపు నుంచి, మీ ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్ మీకు ఎలా ఉండింది? మదర్ అండ్ ఫాదర్ దేవర్ ఆల్రెడీ ఎప్పుడు సపోర్ట్ అండి. లైక్ దే విల్ నాట్ సే ఇదెందుకు అదెందుకు అని చెప్పాలి. ఇక మా మదర్ అయితే లెట్ హిమ్ డూ, ఏమవుతుంది, ఓకే, కాకపోతే మళ్ళీ ఇంకోటి చేసుకుంటాడు, ఏం కాదు వాడిని చేయనియండి, వాడిని ఆపకండి అని చెప్పని అమ్మ అంటారు. అండ్ అన్నయ్య ఇస్ ద బ్యాక్ బోన్. వాడు ఏదో ఒకటి కొత్త చెప్తారా, మళ్ళీ ఏదో చేస్తా అంటావు అని చెప్పారు. బట్ హీఈస్ దేర్. నాకు ఫ్యామిలీ 3 people విల్ స్టాండ్ బ్యాక్ టు అస్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు ఉన్నారు, అన్నున్నాడు అని చెప్పనేసే నేను ఆన్ కాల్లో తీసేసుకున్నాం. అది ఏఎస్ఎఫ్ అనే నేమ్ ఎలా ఆలోచించారు సార్? అంటే ఏన్షియెంట్ స్టోన్ ఫ్లేమ్స్. ఏన్షియెంట్ స్టోన్ ఫ్లేమ్స్ బేసిక్గా ఏంటంటే అండి, ఇదివరకు ద కుకింగ్ ప్రాసెస్ యూస్ టు బి విత్ ద స్టోన్ థింగ్, బౌల్స్ కానీ ఏదైనా కానీ చెప్పాను అలానే ఉండేది. సో అక్కడి నుంచి ఈ నేమ్ తీసుకున్నాము. దాని తర్వాత మనం ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో మనం ఎట్లా ప్రజెంట్ చేయగలుగుతాము, గెస్ట్కి ఎలా సర్వ్ చేయగలుగుతాము అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఒక ట్రాలీ పెట్టి చేద్దామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, టెంపరేచర్ కంట్రోలింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో మెనీ థింగ్స్ వర్ దేర్ ఇన్ మైండ్. ఓకే, సమ్హౌ లైక్ ఐ మేడ్ ఇట్ అప్. ఆ స్టోన్ని గ్రిల్ మీద చేయొచ్చు అని చెప్పనేది వి డిజైన్డ్ ఇట్ అండ్ వి ప్లేస్డ్ ఇట్ ఇన్ బెట్ వెల్. ఓకే, సో వితౌట్ టచింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మెటల్స్ కానీ ఇది కాకుండా స్టోన్ వేర్ కుకింగ్ ప్రాసెస్ విత్. అండ్ వై వి చూస్ లావా కూడా అందుకే.
ఓకే. The zero toxic material will be there. That's very slow cooking process takes place. మీట్ టెక్స్చర్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. సో సో అలా ఆ స్టోన్ ఏదైతే మీరు వాడుతున్నారో అది ఏదన్నా అంటే స్పెషల్ ప్లేస్లలో దొరుకుతుందా, లేదంటే జనరల్ స్టోన్ అది ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ లావా స్టోన్ అండి. బేసిక్గా ఏంటని చెప్పంటే వాల్కనోస్ ఎరప్ట్ అయినప్పుడు ఓకే. ఒక లిక్విడ్ వచ్చేసి తర్వాత అది కూల్ డౌన్ అవుతుంది కదా, వెన్ ఇట్ గెట్స్ ఎ సాలిడ్ ఫామ్ అవుతుంది. అది అయినప్పుడు దాంట్లో నుంచి కట్ చేసిన పీస్ ఈజ్ Okay. వాట్ ఈస్ అ లావా స్టోన్ ఓకే. మనం యూజ్ చేసేది కుకింగ్కి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే కాన్సెప్ట్ ఆలోచించారో ఇలాంటి ఒక స్టోన్ ఈ డిజైన్లో మనం ఇలా చేద్దామని చెప్పేసి దానికి ఏదైనా పేటెంట్ అలా తీసుకోవడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అండి. బికాస్ Okay. లైక్ వీ కాంట్ టేక్ ఎ పేటెంట్ ఫర్ బౌల్, వీ కాంట్ Hmm. టేక్ ఎ పేటెంట్ ఫర్ గ్లాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. అది మనం చేయలేము. ఫుడ్ ఇండస్ట్రీలో వీ కాంట్ టేక్ విత్ దట్. సో కాంపిటీటర్స్ ఎవరైనా ఇలాంటి కాన్సెప్ట్ని ఒకవేళ కాపీ చేద్దాము అనుకుంటే వాళ్ళతో మరి మీ బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది వాళ్ళతో మీరు కంపీట్ చేయాలి అంటే? అది ఎవ్రీ వన్ విల్ కమ్ అండ్ గో అండి మార్కెట్లో. వాళ్ళు వస్తారు వెళ్తారు అన్నీ నడుస్తూ ఉంటాయి. కాకపోతే ద వే వీ డీల్ విత్ ద ఫుడ్ క్వాలిటీ ఈజ్ ఆర్ యూఎస్పీ. ఓకే. ఒక స్టోన్ పెట్టేసేసి నేను మీట్ పెట్టేస్తాను దాని మీద నేను కూడా ఈ స్టోన్ సర్వీస్ చేసేస్తాను అని చెప్పంటే అవ్వదు. వెరీ టేక్స్ లాట్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ విత్ దట్. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ అది ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చేయలేని బిజినెస్ ఇది. స్టోన్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మార్జిన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. వెరీ లీస్ట్ మార్జిన్స్లో ఉంటారు. విల్ నాట్ మేక్ మింటింగ్ మనీ ఫర్ షూర్. అందరు రెస్టారెంట్స్ అని చెప్పంటే మింటింగ్ మనీ అనుకుంటారు, బట్ విత్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, ఇట్ విల్ నాట్ బి మింటింగ్ మనీ. ఇట్స్ అ వాల్యూమ్ థింగ్, బట్ హ్యాస్ టు బి వెరీ సేఫర్ సైడ్. మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారండి. అంటే మార్జిన్స్ చాలా థిన్గా ఉంటాయని నేను కూడా చాలాసార్లు విన్నాను. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేటప్పుడు ఏంటంటే రెస్టారెంట్ ఇండస్ట్రీలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ మనము టేస్ట్ మెయింటైన్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో ఇలాంటి ఛాలెంజింగ్ ఇండస్ట్రీలో మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు? యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ అండి, ఇప్పుడు మనకి మార్జిన్స్ తక్కువ వచ్చినా నాకు పర్లేదు అనుకుంటే యూ విల్ బీ ఇన్ ద మార్కెట్. వై? బికాస్ ఇవాళ వచ్చేది 10 రూపాయలు అయ్యి ఉండొచ్చు, కానీ దిస్ 10 రూపీస్ విల్ బికమ్ విత్ మల్టిపుల్ బ్రాంచెస్. మల్టిపుల్ బ్రాంచ్ నుంచి 10 రూపీస్ తీసుకుందాం. బట్ వేరాస్ ఒకటే దగ్గర పెట్టేసేసి నాకు 30 రూపీస్ కావాలి, 40 రూపీస్ కావాలి అంటే నో, అది అవ్వదు. ఎందుకని చెప్పాలంటే యూ హ్యావ్ టు గెట్ కాంప్రమైజ్ విత్ ద ఫుడ్ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయింది అని చెప్పాలంటే యూ ఆర్ గాన్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు మీకు హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మరి బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ జస్ట్ ఒక ప్లేస్లో కూర్చొని ఇవన్నీ బ్రాంచెస్ కూడా స్టాండర్డ్గా ఎలా మీరు నడుపుతున్నారు? ఏదైనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమైనా వీ ఉంటుంది? హ్యాడ్ ఎ కార్పొరేట్ ఆఫీస్ అండి ప్రతి నగర్లో. ద హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. రిజర్వేషన్స్ కానీ టెలికాలింగ్, హెచ్ఆర్ ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఓకే. When it comes to the food quality, we have a corporate chef and every restaurant has the head chefs. వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని రెసిపీస్ ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత ఆ రెసిపీ ఫుడ్ క్వాలిటీ అని టేస్ట్ అన్నీ ఒకసారి అయిన తర్వాత విల్ గివ్ ఏ ఫీడ్బ్యాక్ విత్ ద స్టాఫ్ ఎవ్రీడే. అది ఇప్పుడు ఒక రోజు 2 రోజులు అని చెప్పాను కదా, ఎవ్రీడే ఫర్ లంచ్ అండ్ డిన్నర్ దిస్ ఫుడ్ టేస్టింగ్ ప్రాసెస్ విల్ గో విత్ ఫ్రమ్ ద స్టాఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీడే లైక్ 2-3 పీపుల్ విల్ టేక్ అప్ విత్ దేర్ టేస్టింగ్ రోల్. ఆ టేస్టింగ్ చూసుకొని ఎలా ఏముంది ఏం లేదు అని చెప్పి ఫైనల్ చేసిన తర్వాతనే మనం ముందుకు వెళ్తాం. సో రెసిపీ డిజైన్ చేస్తారు అంటే అందులో ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి అన్ని రాసి ఉంటుంది సార్ అందులో? ఎలా ఉంటుంది అది? ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అండి. ఆన్ పర్టికులర్ క్వాంటిటీ, ఒక 5 kgs క్వాంటిటీకి ఏమేమి ఉంటాయి అని చెప్పనేసి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ వీ యూస్ ఇస్ ప్యూర్లీ అన్ ఇన్ హౌస్ మేడ్ ఇన్ ఆల్ ద రెస్టారెంట్స్. ఓకే. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయటము ఇవి కూడా ఏమి ఉండవు. ద ఇంగ్రీడియంట్స్ విల్ బి ప్రొక్యూర్డ్ అండ్ దట్ ఇంగ్రీడియంట్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మసాలాస్. అది ఫైన్గా క్లీన్ చేసుకొని చాలా ప్రాపర్గా మనం ఇంట్లో అయితే ఎలా మసాలాస్ చేసుకుంటామో ద సేమ్ వే విల్ బి డన్ ఇన్ ఏఎస్ఎఫ్.
సార్ మన హైదరాబాద్లో స్పెషల్లీ ఓల్డ్ సిటీ సైడ్లో ఏంటంటే ఈ పత్రక ఘోష్ అనే టర్మ్ నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. సో ఇప్పుడు ఈ లావా స్టోన్ గ్రిల్ ఏదైతే మనం చేస్తున్నామో ఏఎస్ఎఫ్లో దీనికి ఏదైనా సిమిలారిటీ ఉందా? స్టోన్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ సేమ్ అండి. ఓకే. కాకపోతే ఏంటంటే పత్తర్కా ఘోష్ అనేది అంటే ఆ స్టోన్ యూస్ చేసే మెటీరియల్ వేరు అండ్ అది కొంచెం రాగా రగడ్గా ఉంటుంది అండ్ బిగ్ పీసెస్ని దాంట్లో వేసేసి తర్వాత చేస్తూ ఉంటారు. అది మన హైదరాబాద్ స్టైల్లో. కాకపోతే వేరాస్ రెస్టారెంట్లో అది పెట్టాలి అంటే నాకు ఆ ప్లేస్ కానీ అండ్ ద సర్వీస్ టు ద ఎవ్రీ గెస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చేయలేరు. అండ్ ది స్టోన్ కుకింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది అని చెప్పనేది చాలామంది యంగ్ జనరేషన్ కిడ్స్కి కూడా తెలియదు. చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పానంటే మన టైంలో ఇప్పుడు వీఆర్ లిజనింగ్ పత్తర్కా ఘోష్, బట్ అసలు అది ఎలా అవుతుంది అని చెప్పని కిడ్స్ని అడిగారు అని చెప్పానంటే నో వన్ కెన్ ఆన్సర్ టు ఇట్. సో దట్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ థింగ్ దే కెన్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ఏఎస్ఎఫ్. సో దే విల్ కమ్ టు నో అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కుకింగ్ ఎలా చేస్తాము, దాంట్లో లైక్ వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి యాడెడ్. మనం అబ్జర్వ్ చేస్తే మీ కాంపిటీటర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి బఫే మోడల్లో. కాకపోతే ఏంటంటే లైవ్ మ్యూజిక్ ఎవరు పెట్టలేదు, మీరు ఎందుకు పెట్టారు? గుడ్ ఫుడ్ గోస్ విత్ గుడ్ మ్యూజిక్ అండ్ ఓకే. అది ఎప్పుడైనా కానీ చెప్పాను మంచి ఫుడ్ తింటున్నప్పుడు నేను కార్లో ఎఫ్ఎం పెట్టుకొని లేకపోతే ట్రాక్ పెట్టుకునే దానికన్నా ఇఫ్ దెర్ ఈస్ ఎ పర్సన్ అండ్ ఐ వాంట్ టు లిజన్ టు సమ్ మ్యూజిక్ యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఆన్ అ పీస్ ఆఫ్ టిష్యూ. నాకు ఈ సాంగ్ కావాలి అని చెప్పాను మన ఆర్టిస్ట్కి చెప్పారు అని చెప్పానంటే దే విల్ సింగ్ ఫర్ యూ. ఓకే. యూఆర్ ఆన్ అ వ్యాలంటైన్ డేట్ ఆర్ లైక్ యూఆర్ ఆన్ అ యానివర్సరీ థింగ్ అండ్ యూ అండ్ యువర్ పార్ట్నర్ లైక్ విత్ సమ్ పర్టికులర్ సాంగ్, యూఆర్ హ్యావింగ్ సమ్ గుడ్ మీల్, ఒక మ్యూజిక్ ఒక సాంగ్ ఒక 5 minutes or 10 minutes ఒక 2 songs ఇట్ ప్లేస్ ఎ రియల్లీ గుడ్ థింగ్ ఇన్ ద ఫుడ్ ప్లేస్. సో ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. దే విల్ బి విత్ ద వైబ్, ఆ పాజిటివ్ వైబ్లో క్లాసీలో ఉంటారు. సమ్ లైక్స్ ఫాస్ట్ సాంగ్స్, సమ్ లైక్స్ మెలోడీ అలా ఉంటారు కదా, అది ఎవరికి ఎలా కావాలి అని చెప్పానంటే యూ కెన్ మేక్ విత్ దట్ కాల్. సో తెలంగాణలో ఈ స్టార్ట్ చేసిన మీ బ్రాండ్ని ఇక్కడ నుంచి గ్లోబల్గా తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా తీసుకెళ్ళి మన హైదరాబాద్ ఫుడ్ కల్చర్ ఏంటి అనేది అక్కడ కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఏమైనా ఉందో, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? యా అండి, ఆల్రెడీ వీఆర్ ఇన్ టాక్స్ విత్ లైక్ 2-3 గ్రూప్స్. సో యుఎస్లో, ఆస్ట్రేలియాలో, యుఏఈలో వీఆర్ ఇన్ టాక్స్. అక్కడ ఎవ్రీ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ rules and regulations, so our legal aids, our CS is working on it. Once we get better clarity on it, we immediately will start with that. Okay. సార్ రీసెంట్ టైమ్స్గా మనం చూసాము జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, మన మేయర్ గారు కానివ్వండి, చాలా రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేశారు. చేసిన తర్వాత చాలా కంటామినేషన్ జరిగింది అని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ పేపర్స్లో ఆర్టికల్స్ కూడా వచ్చింది, హైదరాబాద్ ఫుడ్ అనేది క్వాలిటీ వైజ్గా లాస్ట్ ర్యాంక్లో ఉంది అని. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ అండి. నేను ఒక రెస్టారెంట్ది తప్పు అనను, ఒక రెస్టారెంట్ అది కరెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పానంటే ద కంటామినేషన్ వాజ్ దేర్, అగ్రీడ్. అది అందరి దగ్గర తెలుసో తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర ద మ్యాక్సిమం ఎవ్రీ రెస్టారెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని. ఎవరంత ఈజీగా ఇవాళ రేపు ఏ రెస్టారెంట్ ఓనర్ కూడా అంత కేర్లెస్గా లేరు. కాకపోతే ఏంటని చెప్పానంటే ఒక దగ్గర అది అవుతుంది అని చెప్పానంటే అది తీసుకునే ప్రాసెస్లో ఉంటుంది. అది మనం బెటర్ అవుట్ చేయటంలో అని చెప్పాను. అవుట్ చేయకుండా ఫ్రెష్తో చేస్తున్నారు వీళ్ళు, ఏం అవుట్ అయిన ఫుడ్తో చేయట్లేరు. వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ థింగ్. ఏంటని చెప్పారంటే ఇప్పుడు ఆ నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేస్తున్నాం కానీ, బట్ ఇఫ్ వీ టాక్ ఆన్ ద రూట్స్, అది చేసినప్పుడు మన ఇంట్లలో కూడా అలాంటివి అవుతుంటాయి, కాదని చెప్పాను అన్నాను. కాకపోతే ఆ అవుట్ అయ్యే విషయాన్ని స్టాఫ్ విల్ నాట్ కన్సిడర్ అండి. వాళ్ళ ప్రెషర్స్ వల్లనో లేకపోతే ఏదో ఒక దాని వల్ల దే విల్ నాట్ కన్సిడర్ విత్ దట్. అంతే తప్ప అడల్ట్రేషన్ అని చెప్పని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ నవ్ డేస్. ఈ ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా చాలా బ్యాన్ చేసేసారు. ఓకే. ఇట్స్ నాట్ ఇప్పుడు ప్రొజెక్షన్లో అలా ఉంది, బట్ ఇట్స్ నాట్ యాజ్ రిప్లికేట్ ఇప్పుడు మార్కెట్లో సర్వ్ అవుతున్నంత ఇదైతే లేదు అని చెప్పని నా ఫీలింగ్. ఎందుకని చెప్పండి ద వే వీ టేక్ ద ఆర్డర్స్ కానీ ఎవరైనా తీసుకునేది కానీ దే ఆర్ హ్యాపీలీ డూయింగ్ విత్ ద థింగ్స్, దెన్ పీపుల్ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ ద ఫుడ్ టేస్ట్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. కాకపోతే ఒక టైం ఒక ఫీవర్ ఉంటుంది కదా, ఇప్పుడు నౌ ద రెస్టారెంట్ ఫీవర్ ఈస్ గోయింగ్ ఆన్ అనుకోవాలి. ఓకే సార్, మీ రెస్టారెంట్ బిజినెస్ మోడల్ వచ్చేసి బఫే బిజినెస్ మోడల్ కాబట్టి
కస్టమర్ వచ్చే ముందు మీరు అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అవును. సో అలాంటి టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి మనకు బిజినెస్ తక్కువ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఫుడ్ మిగిలిపోయింది, లేదంటే ఆ ఫుడ్ వేస్ట్ని మేనేజ్ చేయడం కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మన దగ్గర? ఎవ్రీ అవుట్లెట్ విల్ హ్యావ్ రిజర్వేషన్ సిస్టమ్ అండి మన దగ్గర. రిజర్వేషన్ బేస్డ్ ఆన్ బుకింగ్స్ 10-20% మనం ఎక్సెస్ చేసి పెడతాం. ఓకే. వై? బికాస్ దట్ 10-20% అనేది వాకిన్స్ వస్తారు. ఆ వాకిన్స్ బేస్ మీద చేసుకుంటాం. రిజర్వేషన్ ఇన్ వాకిన్ బేస్ ఇది ఒక 70% ఉంది అంటే అది ఒక 30% వాకిన్ బేస్ తీసుకున్నాం అని చెప్పిన 100% అలా కన్సిడర్ చేస్తాం. ఇంకొకవేళ ఎక్సెస్ వస్తున్నారు అని చెప్పంటే ద ఇమీడియట్ పికప్ విల్ బి డన్. ద మార్నింగ్ సెక్షన్ విల్ బి డన్ ఫర్ డే అండ్ ఈవినింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఇమీడియట్ పికప్ విల్ బి డన్ రాదర్ దెన్ మేకింగ్ ఇట్ ఫ్రోజన్ మళ్ళీ రీషెఫై చేయటము. ఆ ప్రాసెస్ మన దగ్గర ఉండదు. అండ్ మోర్ ఓవర్ లైక్ బార్బిక్యూ ఫుడ్ కెనాట్ బీ రీషెఫైడ్. బార్బిక్యూ కానీ లాబాస్టన్ కుకింగ్ కానీ రెండు మనం రీషెఫై చేయలేం, అంటే మళ్ళీ రీకుకింగ్ చేయలేము. దాన్ని ఇంకో ఆల్టరేషన్ కూడా చేయలేము. ఇట్స్ వన్స్ డన్ ఇట్ హ్యాస్ టు బీ అవుట్. సో అందుకని చెప్పని మన స్టాఫ్ కూడా లుక్ ఆఫ్టర్ విత్ ద థింగ్స్ అండ్ కస్టమర్ని కూడా మన సర్వీస్ టీమ్ కూడా దే కీప్ ఆస్కింగ్ ఇంకేమైనా ఎక్సెస్ క్వాంటిటీ కావాలి అని చెప్పంటే చెప్పండి. సో దట్ విల్ మేక్ షూర్ విత్ ద క్వాంటిటీ విల్ బీ ఆన్ ప్లేస్. ఓకే. దిస్ థింగ్ విల్ బీ దేర్ ఫర్ స్టార్టర్స్కి. ఇది మెయిన్ కోర్స్కి వచ్చేసరికి డెజర్ట్ అవుట్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు మీ ప్రైసింగ్ అరౌండ్ 800-900 ఉంటుంది కదా పర్ పర్సన్. సో కొంతమంది ఏంటంటే మనము బఫెకి వెళ్తున్నాము అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్దాము, బాగా ఈరోజు జస్ట్ లంచ్తోనే సరిపెట్టుకుందాము, దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అంటే కాస్ట్లీ ఐటమ్స్ ప్రాన్స్ లాంటివి, ఫిష్ లాంటివి, సీ ఫుడ్, దాని తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్, డెజర్ట్స్, ఇలా ఒక ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు ఒక కస్టమర్ అలా వచ్చి మీ దగ్గరికి ఎంజాయ్ చేసి వెళ్తున్నప్పుడు ఆ 800-900 కాస్టింగ్ అనేది మీకు సరిపోతుందా లేదంటే మీకు తక్కువ పడుతుందా? మార్జిన్స్ ఉంటాయి అందులో? యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ సేమ్ టైం మనం సర్వీస్ ఇచ్చుకుంటూ చేయాలి అని చెప్పానంటే ద మినిమలిస్ట్ మార్జిన్. హాస్పిటాలిటీలో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ మినిమమ్ మార్జిన్స్, ఒక 10 రూపీస్ మార్జిన్స్తో 10% మార్జిన్స్తో చేసుకోనికి యూ హ్యావ్ దట్ పేషెన్స్ టు రన్ ఇన్ ద మార్కెట్ అని చెప్పానంటే ఇట్స్ దేర్. ఇఫ్ నాట్ అని చెప్పానంటే నో, చాలా కష్టం. ఓకే. ఇది రెండు జరగదు. లాస్ట్లో ఐ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సార్. ఐ లాస్ట్ ఈ క్వశ్చన్స్, మీరు దానికి నాకు ఆన్సర్ చెప్పాలి. షూర్. సో ఫస్ట్ వచ్చేసి ఏఎస్ఎఫ్ మెన్యూలో ఉన్న మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మటన్ మరాగ్. ఓకే. అండ్ వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ డ్రీమ్ సిటీ, నెక్స్ట్ అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని? చెన్నై అండ్ పూణే. బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటిదాకా మీకు కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ చెప్పండి సార్. ద వెరీ ఫస్ట్ కాంప్లిమెంట్ నేను తీసుకున్నదండి, లైక్ ఒక గ్రూప్ ఆఫ్ కిటీ పార్టీ ఆంటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్లో తింటే మాకు ఏమవుతుందో అని చెప్పనేసి ఒక భయంతో వచ్చినారంట. భయంతో వచ్చి మన దగ్గర లంచ్ చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ కిడ్స్ని కూడా పంపించారు, ఇక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పాను. ఓకే. ఎందుకు అని చెప్పానంటే వాళ్ళకి ఎప్పుడైనా యూజువల్గా బయట ఎక్కడైనా తిన్నారు అని చెప్పానంటే దే ఫీల్ లైక్ కొంచెం ఎసిడిక్గా ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ దే ఫెల్ లైక్ హోమ్లీ ఫుడ్ అనిపించింది నాకు. మాకు ఎవరికి కూడా కొంచెం కూడా ఏ ఇష్యూ అనిపించలేదు. దట్స్ ఇప్పుడు యూజువల్గా మన అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే ఐ ఫీల్ లైక్ ఎస్ ఐఎమ్ ఇన్ ద మార్కెట్. కరెక్ట్గా. ఎందుకని యంగ్స్టర్స్ వీ కెన్ మేనేజ్, కొంచెం మిడిల్ ఏజ్ అయినా కానీ చెప్పని మనం ఫుడ్ మేనేజ్ చేసేస్తాం, మసాలాస్ కొంచెం ఎక్కువ తిన్నా ఇదైనా కానీ. బట్ నాకు అంటే వాళ్ళు చెప్పింది లైక్ ఐ ఫీల్ లైక్ ఎస్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. మన మసాలాస్ ఇవన్నీ మనకు వర్కౌట్ అవుతున్నాయి, పర్లేదు అన్నీ అనిపించింది. సో ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ సార్. ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఇవాళ తెలుసుకున్నాము. చాలామంది కూడా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాము, రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి వద్దాము అనుకుంటూనే ఉంటారు. సో ఒకవేళ నిజంగానే వాళ్ళు రావాలి అనుకుంటే సార్ చెప్పినట్టు మనకు అలాంటి ప్యాషన్ ఉంది. ఎందుకంటే మీరు అన్నది 2014 ఫస్ట్ టైం అనుకున్నారు, అప్పటి నుంచి ఐడియాని క్యారీ చేస్తున్నారు. సో అలాంటి ప్యాషన్ ఉంటే తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఒక ఇండస్ట్రీలో వచ్చి లాంగ్ టర్మ్ సస్టైన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూ ఉండండి ఆదాన్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.